సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారికి ఇచ్చినటువంటి కాస్ట్లీ కార్ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆ హెయిర్ స్టైల్ ఏంటి? కొంతమంది ఏమో బాగుంది అని చెప్పేసి అంటున్నారు, ఇంకొంతమంది అస్సలు బాగోలేదు, అసలు దేనికోసం ఈ హెయిర్ స్టైల్ ఇంత ఘోరంగా చేంజ్ చేశారని చెప్పేసి అంటున్నారు. మరి ఆయన చేంజ్ చేయడానికి గల కారణాలు ఏంటి? సో పవన్ కళ్యాణ్ గారు మనం ఈ మధ్యన రెగ్యులర్గా చూస్తున్నాం, లుక్స్ మారుస్తున్నారు, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తున్నారు. మామూలుగా తెల్ల జుబ్బా వేసుకుని అట్లా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట ఎక్కడికి వెళ్ళినా కానీ. సో కొంచెం ఈ మధ్య మళ్ళీ టక్ ఇన్షర్ట్స్ వేయడం, సో హెయిర్ కటింగ్స్ చేయించడం అట్లా చేస్తున్నారు. మరి ఆయన స్టైలిస్ట్ ఎవరో తెలియదు కానీ ఈసారి చేసిన లుక్ మాత్రం కొంతమంది నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. అదంత బాగాలేదు, ఏంటో ఒక టైప్లో ఉన్నారు అని చెప్పి. అయితే ఆ లుక్ నెక్స్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్లో క్యారెక్టర్ ఉంటుంది. తేరీ రీమేక్లో 2 లుక్స్ ఉంటాయి విజయ్ గారి. ఒకటి ఫ్లాష్ బ్యాక్ లుక్, ఒకటి నార్మల్ లుక్. ఆ లుక్ కోసము ఇక్కడ ఇలా సేమ్ ఇట్లా ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా ఫ్యాన్స్ అందరికీ నోట్బుల్ తెలియాల్సింది ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అనేది అయిపోయింది కంప్లీట్గా. ఆల్మోస్ట్ అసలు పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ అయితే లేదు. ఇంకేమైనా చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటే మూవీ టీం వాళ్ళు చేసుకుంటారు. సో పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ అంతా ఆయన కంప్లీట్ చేసేసారు ఉస్తాద్ భగత్. ఇంకా ఆయన మళ్ళీ ఈ గడప వేసుకుని కొత్తగా చేసేది ఏం లేదు. అయితే మరి ఇంకొంతమంది అది కాకపోతే నెక్స్ట్ సురేందర్ రెడ్డి గారి మూవీ కోసం ఈ మేక్ ఓవర్లోకి వచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఆయన కూడా ఇంకా ఈ మధ్యకాలంలో ఎటువంటి కలిసి స్పందించడం కానీ, కథ గురించి డిస్కస్ చేయడం కానీ చేయలేదు. ఒకవేళ చేస్తుంటే ఖచ్చితంగా ఫోటోలు కానీ ఆయన కలిసినట్టు కానీ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేది. సో స్టోరీ డిస్కషన్స్ అయితే జరిగాయి ఎప్పుడోనే, కానీ అది ఇప్పుడైతే నెక్స్ట్ రన్నింగ్లో పెడుతున్నారని ఎవరికి తెలియదు. అట్లానే చిరంజీవి గారితో చేసిన తర్వాత అనిల్ రావుపూడి గారితో చేస్తారని, సో ఇలా రకరకాలు మాట్లాడుకుంటున్నారు. యాజ్ ఆఫ్ నో పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ సినిమా ఏది ఇంకా ఒప్పుకోలేదు, ఏ షూటింగ్లోకి దిగలేదు. ఇది క్యాజువల్గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అయిపోయినప్పటికీ ఎప్పటి వరకు అయితే అక్కడ పాల్గొన్నారో అప్పటి వరకు నా లుక్ని అదే కంటిన్యూ చేస్తున్నారేమో కదా. అంటే అట్లా ఆ మూవీకి సంబంధించిన లుక్ అంతా అయిపోయింది షూటింగ్. ఇప్పుడు ఆయన జస్ట్ ఈ మధ్యన చేయించారు ఈ కటింగ్. సో ఇది చూస్తే కొంచెం పంజా టైంలో ఉన్న లుక్స్ కనపడుతున్నాయి. ఇంకా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ సో ఏంటంటే ఈ పర్టికులర్గా ఇప్పుడైతే ఆయన ఏ షూట్లోనూ లేడు. జస్ట్ ఆయన క్యాజువల్గా చేసుకున్న కటింగ్ మాత్రమే. అది ఆయన నచ్చ చేసుకున్నారా లేకపోతే స్టైలిస్ట్ రికమెండ్ చేశాడో ఆయన చుట్టూ ఇది ఆయన లెక్కలు అనుకుంటాయి. సో సినిమా షూటింగ్ కోసం అయితే ఈ లుక్ కంపల్సరీ కాదు. అంటే ఒకవేళ పొరపడతారేమో ఆ సినిమా కోసం అనుకుని, బట్ అది సినిమాలో ఆ లుక్ ఉండదు, ఆయన క్యాజువల్గా లుక్ అది. సో ఆల్రెడీ నిన్న స్టేజ్ మీద కనిపించారు, చాలా నీట్గా డీసెంట్గా ఉన్నారు ఆ లుక్లో. సో అది కొంతమందికి అది బాగుంది, కొంతమందికి ఏంటంటే ఇంకా వేరే రకంగా ట్రాల్ చేయడానికి ఇలా ఈ హెయిర్ స్టైల్ బాగాలేదని చెప్పి అసలు పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ గురించి ట్రాల్ చేసి అక్క ఉడకలేదు. అది చాలామంది యూత్ ఫాలో అవుతుంటారు ఆయన హెయిర్ స్టైల్ని. సో దానికి డిస్కషన్ కూడా అనవసరం. ఆయన అయితే ప్రస్తుతానికి ఏ షూటింగ్లో పాల్గొనట్లేదు. ఈ లుక్ క్యాజువల్గా చేసుకుంటే మాత్రం ఏదో సినిమాకి అనుకుని ఫ్యాన్స్ మళ్ళీ అనుకుని టెన్షన్ పడిపోయి చేయాల్సిన పని లేదు. సో మళ్ళీ ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే మహేష్ బాబు గారు ఏమో లాంగ్ హెయిర్ పెంచుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు డిప్ప కటింగ్ కొట్టిస్తున్నారు, ఏంటి కలికాలం అంటే ఇదే అని ఆయన కూడా మాట్లాడుకుంటున్నారు. మరి అట్లా ఏం కాదండి. జస్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 4 రోజులు వీడియో చూస్తే మళ్ళీ లాంగ్ హెయిర్ మిడిల్ క్రాఫ్ అంతా మళ్ళీ వచ్చేస్తుంది. సో ఏంటంటే ఆయనకు అనిపించిందేమో అట్లా కొట్టిద్దాం అని చెప్పి, ఎప్పుడు ఒకేలా కాకుండా బోరుగా అట్లా అనిపించిందేమో. సో దాన్ని మనం ఇన్ని అర్థాలు తీసుకోకుండా ఆయన లుక్స్ గురించి అంత ఫోకస్ పెట్టకుండా మన పనుల మీద మనం ఫోకస్ పెట్టుకుంటే బెస్ట్.